హాయ్, నేనైతే బనానా ఐస్ క్రీమ్ చేయబోతున్నా. దీనికైతే నేను 2 బనానాస్ తీసుకుంటున్నా. నేను పీల్ ఓపెన్ చేసేసా. ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేయాలి. దీన్ని మొత్తం పీసెస్గా కట్ చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. నేనైతే తక్కువ అవుతాయని చెప్పి 3 బనానాస్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని బనానాస్ తీసుకుంటే తీసుకొని. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టిపోతున్నా. నేనైతే ఇప్పుడు తీసేస్తున్నా. $15 పెట్టుకోండి. 15 or 5 minutes చాలు. ఇప్పుడైతే నేను మిక్సీ దాంట్లోకి అయితే వేసేస్తున్నాను. నేను నీట్గా హ్యాండ్ వాష్ చేసుకున్నాను. అయితే ఈ విధంగా అయితే చేసేస్తున్నాను. నేనైతే ఇవి సపరేట్గా పెట్టుకున్నా. వీటిలో ఇక్కడ వర్క్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ దీన్ని కూడా యాడ్ చేస్తాను. నేను అయితే తీసుకున్నాను. వాటర్ యాడ్ చేద్దాము, మిల్క్ యాడ్ చేద్దాము. ఓకే, నేను మిల్క్ తీసుకొస్తా. మిల్క్ అయితే తీసుకున్నాను. కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మూత 2 times అయితే యాడ్ చేసుకుంటాను. 2 times or 3 times. నాకు పచ్చిపాలు ఇష్టం లేదు, అయినా ఎందుకైనా మంచిది అని చెప్పి యాడ్ చేసుకుంటున్నా. 3 times చాలు. మిల్క్ పక్కన వేసుకోవాలి. ఇప్పుడు అయితే మిక్సీ పట్టాలి. వేసిస్తాను. మిక్సీ పడుతున్నా. మిక్సీ అయితే పట్టేస్తా. అయితే నీట్గా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి అయితే వేసుకోవాలి. నేనైతే ప్లేట్లోకి వేసుకుంటున్నాను. చిక్కగా ఉంది. అయితే దీంట్లోకి అయితే వేసేసుకున్నాను మొత్తము. దీన్ని కూడా క్లీన్ చేసి దాంట్లో వేసేస్తా. ఇప్పుడైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత అయితే చూద్దాము.